చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రసాదం పంపిణీ ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని కుటుంబం ప్రతి సంవత్సరం చేసే ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మృగశిర కార్తె సమయ వేళలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ రాత్రి 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఇక అంబులెన్స్లు ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ క్యాంపులు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారు మోసగాళ్ల మాటలు నమ్మొద్దని నిర్వాహకులు బత్తిన గౌరీశంకర్ గౌడ్, బత్తిని అమర్నాథ్ గౌడ్ సూచించారు. చేప ప్రసాదాన్ని ఇంటికి డెలివరీ చేస్తామని నమ్మిస్తూ క్యూ లైన్లలో నిలబడిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి మాటలు నమ్మొద్దన్నారు. చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం జూన్ 8వ తేదీ రాత్రి ప్రారంభమై 9వ తేదీ రాత్రి వరకు పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. ప్రసాదం లభించిన వారికి కవాడిగూడలోని తమ ఇంటి వద్ద ప్రసాదం అందిస్తామన్నారు. బత్తిని కుటుంబానికి చెందిన వంశస్థులు ఆస్తమా రోగులకు 180 ఏళ్ల నుంచి ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఉబ్బసం, ఆస్తమా, దమ్ము, దగ్గు లాంటి అనారోగ్య సమస్యల నివారణకు చేప ప్రసాదాన్ని ఇస్తున్నారు. అయితే ఈ మందును మొదటగా ఓల్డ్ సిటీలో పంపిణీ చేసేవారు. భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు మార్చారు. తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు చేప మందు కోసం ఇక్కడికి వస్తారు. ఏటా ఆస్తమా పేషెంట్ల సంఖ్య అంతకంతకో పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనాలు, తాగునీరు లాంటివి సమకూరుస్తున్నాయి. हाँ, अभी ये साल है फर्स्ट टाइम में। हाँ हाँ हाँ। आपको किसने बोला ये हमारे गांव के लोग इधर आ गए इधर धराड़ से, उन्हें हमारे लोग बोले मैं आए इधर। उन लोगों को ठीक हुआ? हाँ ठीक हुआ. अभी 3वां बार आना कहते वही बोले. వచ్చినాం ఎవరో చెప్పినారు బాగా తినేసి మళ్ళీ మేము అందుకు వచ్చినాం. అంటే మరి మీకు తెలుసా ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి? ప్రొసీజర్ తెలియదు ఎట్లా ఉంది, అంతే మాకు అది ఎంతో అద్భుతంగా తెలుస్తుంది, మాకు తెలియదు. అంటే ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ? సూపర్ గా ఉన్నాయి. ఫుడ్ అది కూడా ఓకే డెన్. ఈ రోజు వచ్చారా? ఎన్ని రోజుల నుంచి? ఈ రోజు పొద్దున మార్నింగ్ వచ్చినాం. 6 o'clock ఇంకా టిఫిన్ జరుగుతుంది, లంచ్ జరుగుతుంది, కాఫీ, టీ మొత్తం అన్ని పెరుగు, మజ్జిగ అన్ని దొరుకుతుంది. అంటే మీరు ప్రీవియస్ గా ఉబ్బసం కోసం ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా ఫస్ట్ టైం ఇక్కడికే ట్రీట్మెంట్ వచ్చారు? ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చినాం. మందు ఎక్కడ తీసుకోలేదు. మరి దాని గురించి ఆ పరిచయం అదంతా కూడా విన్నారా? తిన్నాడు. को बहुत ज्यादा हो गया था, ऊपर दम आ रहा था, उस पे गया था, दवाखाने में बहुत दिखाए पर उसका इलाज नहीं हुआ करके इधर का पता मालूम हुआ करके गए साल से यहाँ आए, फिर मच्छी पिलाए उसको, फिर वो साल में थोड़ा थोड़ा कम हो गया, फिर अभी दूसरी बार आए. हाँ. पहले बार जो आपने लिया था ना, मेडिसिन लिया था ना, तब कैसा है आपको? तब से अच्छा है. फुलंबरी तालुका से. ओके. कितने साल हुआ आपकी? पहले साल है. हाँ. आपको कैसे पता चला इधर मच्छी एक आदमी ने दूसरे आदमी को बताया, उसने बताया, ऐसा मालूम हो गया. हाँ. तो आपको क्या प्रॉब्लम है? अस्थमा? हाँ अस्थमा है. पहले किसी इंग्लिश मेडिसिन ले चुके? बहुत के ले चुका है, कुछ फर्क नहीं. हाँ आपको विश्वास है इधर? हाँ विश्वास. हाँ 100% विश्वास है हमको. आपने पहले बार आया था? पहली बार. हाँ तो आपको क्या विश्वास है? हाँ विश्वास है. इधर अरेंजमेंट देख लिया था ना? हाँ 101% अरेंजमेंट है. हाँ 101%. हाँ